సచివాలయ ఉద్యోగులు నేరుగా మంత్రిని కలిశారు. త్వరలో యాజిటేషన్ అనౌన్స్ చేశారు కదా. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని కలిశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేది తరపున రాష్ట్ర చైర్మన్ ఎండి జానీ బాషాతో పాటు సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ రజాక్, అట్లా కో చైర్మన్ బొత్తుల అంకమరావు, అట్లాగే షణ్ముఖ్, యువ షణ్ముఖ్ వీళ్ళు కలిశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక తరపున అరగంట పాటు చర్చలు జరిపారు. ప్రధాన సమస్యల మీద పరిష్కారం లభించని పక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ముందు సమాచారంతో నోటీసు కూడా సమర్పించారు. సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్ల విధుల నుండి విముక్తి కల్పించాలని, మాతృశాఖలు మరియు ఇతర ప్రభుత్వ శాఖలు విలీనం చేయాలని ప్రధానంగా కోరారు. అలాగే నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, 6 సంవత్సరాలు ఒకే క్యాడర్లో పనిచేసిన ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించి పే స్కేల్ అమలు చేయాలని కోరారు. పెన్షన్ నిలుపుదలకు సంబంధించి ఐక్యవేదిక పిలుపు ఇవ్వలేదనే అంశం మంత్రికి స్పష్టంగా తెలియజేశారు. పెన్షన్ నిలుపుదలకు సంబంధించి ఐక్యవేదిక పిలుపు ఇవ్వలేదు, ఇవన్నీ ఉన్నాయి అన్నటువంటి చెప్పుకొచ్చారు. అన్ని అంశాల మీద స్పందించిన మంత్రి సంయమనం పాటించాలని, రాబోయే రోజుల్లో పదోన్నతులు కల్పిస్తామని, ఉద్యోగులకు ప్రయోజనాలు సైతం కల్పిస్తామని, మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని, ఓపికగా ఉండాలని హితవు పలికారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.